Hello friends, welcome back to my channel Study Affairs. అంతర్జాతీయ కార్మిక దినోత్సవం 2026 యొక్క థీమ్ ఏమిటి? కరెక్ట్ ఆన్సర్ ఎన్ష్యూరింగ్ ఏ హెల్తీ సైకోసోషల్ వర్కింగ్ ఎన్విరాన్మెంట్. భారతదేశంలో మొట్టమొదటి మేడే వేడుకలు ఏ సంవత్సరంలో ఎక్కడ జరిగాయి? కరెక్ట్ ఆన్సర్ 1923 చెన్నైలో జరిగాయి. భారత రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్ వెట్టి చాకిరీ మరియు బాలకార్మిక వ్యవస్థపై నిషేధాన్ని వివరిస్తుంది? కరెక్ట్ ఆన్సర్ ఆర్టికల్ 23 and 24. యూపీఐ భారతదేశంలో ఏ తేదీన ప్రారంభమైంది? కరెక్ట్ ఆన్సర్ ఏప్రిల్ 11, 2016లో. 2025-26 ఆర్థిక సంవత్సరం నాటికి యూపీఐ ద్వారా జరిగిన మొత్తం లావాదేవీల విలువ సుమారు ఎంత? కరెక్ట్ ఆన్సర్ 314 లక్షల కోట్లు. ప్రపంచవ్యాప్తంగా జరిగే మొత్తం రియల్ టైం పేమెంట్లలో యూపీఐ వాటా ఎంత శాతంగా ఉంది? కరెక్ట్ ఆన్సర్ 49%. గిగ్ వర్కర్ల సమస్యల పరిష్కారం కోసం దేశంలోనే తొలిసారిగా డిజిటల్ ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థను ప్రారంభించిన రాష్ట్రం ఏది? కరెక్ట్ ఆన్సర్ కర్ణాటక. కర్ణాటక ప్రభుత్వం గిగ్ వర్కర్ల కోసం తెచ్చిన ఏకీకృత డిజిటల్ ప్లాట్ఫారం పేరు ఏమిటి? కరెక్ట్ ఆన్సర్ ఐపీజీఆర్ఎస్, ఇంటిగ్రేటెడ్ పబ్లిక్ గ్రీవెన్స్ రీడ్రెసల్ సిస్టమ్. ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ మహిళా సంఘాల కోసం ప్రారంభించిన ప్రత్యేక ఖాతా పేరు ఏమిటి? కరెక్ట్ ఆన్సర్ ఎస్హెచ్జి సేవింగ్స్ అకౌంట్. ఐపీపీబీ ప్రవేశపెట్టిన ఎస్హెచ్జి సేవింగ్స్ అకౌంట్లో గరిష్టంగా ఎంత మొత్తం నిల్వ ఉంచుకోవచ్చు? కరెక్ట్ ఆన్సర్ 2 లక్షలు. ముంబై ఫాల్కన్స్ రేసింగ్ లిమిటెడ్ తమ F1 ప్రోగ్రాంకు బ్రాండ్ అంబాసిడర్గా ఎవరిని నియమించింది? కరెక్ట్ ఆన్సర్ శ్రేయాస్ అయ్యార్. F1 సిమ్ రేసింగ్ ఇండియా ఓపెన్ 2026 ప్రధాన ఉద్దేశం ఏమిటి? కరెక్ట్ ఆన్సర్ ఈ స్పోర్ట్స్ ప్రతిభను గుర్తించి ప్రోత్సహించడం. ఇటలీ దేశంలో ప్రవహించే అతి పొడవైన నది ఏది? కరెక్ట్ ఆన్సర్ పో. నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ ఏ చట్టం కింద ఏర్పడిన క్వాజీ జ్యుడిషియల్ అథారిటీ? కరెక్ట్ ఆన్సర్ కంపెనీల చట్టం 2013. కోట్గఢ్ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం ఏ రాష్ట్రంలో? కరెక్ట్ ఆన్సర్ ఒడిషా. కోట్గఢ్ అభయారణ్యం పరిధిలో నివసించే ప్రధాన గిరిజన తెగలు ఏవి? కరెక్ట్ ఆన్సర్ కుటియా కొంద్ మరియు దేశీయ కొంద్. ఆర్థిక మధ్యవర్తుల గత రాబడి వివరాలను ధృవీకరించడానికి సెబీ ఏర్పాటు చేసిన ఏజెన్సీ ఏది? కరెక్ట్ ఆన్సర్ ఫాస్ట్ రిస్క్ అండ్ రిటర్న్ వెరిఫికేషన్ ఏజెన్సీ. భారతదేశంలో 29 పాత కార్మిక చట్టాలను కేంద్ర ప్రభుత్వం ఎన్ని ప్రధాన లేబర్ కోడ్లుగా మార్చింది? కరెక్ట్ ఆన్సర్ 4. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.